కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరికి దాని ప్రతిఫలాన్ని అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా ద్వారంపూడికి తెలిసొస్తుంది. గతంలో వైసీపీ సర్కార్లో ఉండగా పవన్ పై ద్వారంపూడి నోటికి అదుపు లేకుండా రెచ్చిపోయారు. కానీ ఇప్పుడు పవన్ కు టైం వచ్చింది. దానికి ఫలితం అనుభవిస్తున్నారన్న మాట వినిపిస్తుంది. అందులో భాగంగానే కాకినాడపై పవన్ స్పెషల్ ఫోకస్ పెట్టారనే టాక్ వినిపిస్తుంది. ఇక మాజీ ఎమ్మెల్యే అవినీతి ద్వారాలన్నీ మూసుకుపోయినట్లేనన్న వాదన వినిపిస్తుంది. ఇందుకే కాకినాడలో పవన్ ఏం చేయబోతున్నారు? వచ్చే ఉపద్రవాన్ని ద్వారంపూడి ఎదుర్కొంటారా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే. పోనీ ఆయన పార్టీ ఏమైనా అధికారంలో ఉందా అంటే అదీ లేదు. కానీ కాకినాడలో ఆయన అవినీతికి అంతే లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోర్టును అడ్డం పెట్టుకుని ఇప్పటికీ ఆయన యథేచ్ఛగా అక్రమ దందాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. 5 ఏళ్ల పాటు అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని కాకినాడ మొత్తాన్ని ఆయన శాసించారన్న టాక్ ఉంది. చివరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో కాకినాడలో ద్వారంపూడి అక్రమాలన్నీ ఇప్పుడు బట్టబయలయ్యాయి. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2014లో ఓటమి పాలయ్యారు. మళ్లీ 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ద్వారంపూడికి అవినీతి ద్వారాలు తెరిచినట్లయిందట. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ముఖ్యంగా కాకినాడ పోర్టు వేదికగా ఆయన హవా నడిచిందని టాక్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాకినాడ పోర్టును తన కనుసన్నల్లో నడిపించారట. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే మాఫియా డానుగా ఆయన పేరు చెబుతుంటారు అక్కడివారు. అలా రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఆయన ఎదిగినట్లు తెలుస్తుంది. ఆ స్థాయిలో ఆయన సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉన్న పవన్ కళ్యాణ్ ను ఆయన ఎప్పుడైతే టచ్ చేశారో అప్పటి నుంచి ఆయనకు బ్యాడ్ టైం మొదలైందని సమాచారం. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ద్వారంపూడి పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారట. పీఠాపురంలో పవన్ ను ఓడించి తిరుగుతామని ఛాలెంజ్ చేశారు. ముద్రగడ పద్మనాభంతో కలిసి జనసేనాని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారని టాక్. పవన్ ను సామాజిక వర్గం పరంగా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నానా రచ్చ చేశారు. జనసేనానిపై స్థాయికి మించి విమర్శలు చేయడంతో పాటు జన సైనికులపైన దాడులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలోనే మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై జనసేనాని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ద్వారంపూడి ఇల్లీగల్ వ్యాపారాలను బయటపెడతానని, ఆయన కేల్కతం చేస్తానని వార్నింగ్ చేశారు. అన్నట్లే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే పనిలో ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది. కాకినాడ పోర్టులో జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు ద్వారంపూడి ఆడిందే ఆటగా సాగింది. మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఆయన ఓ రేంజ్ లో దందాలు చేశారట. కానీ కాలం ఆయనకు కలిసి రాలేదు. వైసీపీని జనం తిరస్కరించడంతో ద్వారంపూడికి ఘోర పరాజయం తప్పలేదు. ఓటమితోనైనా ద్వారంపూడి జాగ్రత్త పడ్డారా అంటే అదీ లేదు. ఇప్పటికీ పోర్టు వేదికగా ఆయన అక్రమ బియ్యం కథ నడుస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ద్వారంపూడి తన పతనాన్ని తానే రాసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలకు ముందు జరిగిందేదో జరిగింది, కానీ ఓటమి తర్వాత కూడా కాకినాడలో ద్వారంపూడి దందాలు పవన్ దృష్టికి వచ్చాయట. అందుకే కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కాకినాడకు పంపించారట. ఆ క్రమంలోనే బియ్యం మాఫియాపై నాదెండ్ల ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోనే మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు. ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపై నిఘా వేసి నియంత్రించారు. దీంతో కాకినాడలో బియ్యం మాఫియా కొంతకాలం సైలెంట్ అయిపోయింది.
మళ్లీ షరామామూలుగా ద్వారంపూడి తన దందాలను మొదలుపెట్టారట. పోర్టు వేదికగా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలించే దందా కొనసాగుతుందట. ఇటీవల కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటనతో ఈ అవినీతి దందా మొత్తం బట్టబయలైంది. వేల టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడ పట్టుబడింది. కాకినాడ పోర్టులో పర్యటించిన పవన్ కళ్యాణ్ రెడ్ హ్యాండెడ్ గా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. స్థానిక డిఎస్ఓ, కలెక్టర్, పోర్ట్ అధికారి, ఇతర అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ బియ్యం అక్కడికి ఎలా చేరాయని ప్రశ్నాస్త్రాలు సంధించారు. అంతేకాదు, అక్కడి నుంచి డీప్ వాటర్ పోర్టుకు చేరుకుని ఎగుమతికి సిద్ధంగా ఉన్న నౌకలో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ దందా వెనుక ద్వారంపూడి డైరెక్షనే ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అడుగు పెడితే తప్ప కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమాలు ఇప్పటిదాకా బట్టబయలు కాలేదు. అంటే ఏ రేంజ్లో ద్వారంపూడికి పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అవసరమైతే కేంద్ర పెద్దలతోనూ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో ద్వారంపూడి దందాలకు ఇక చెక్ పడినట్లే అంటున్నారు. ఇదంతా ఆయన స్వయంకృత అపరాధమేనన్న మాట బలంగా వినిపిస్తుంది. అందుకే అంటారు, స్థాయికి మించిన మాటలు మాట్లాడొద్దని. ఇది రాజకీయ నాయకులు గుర్తెరిగితే మంచిదంటున్నారు విశ్లేషకులు.